वजीर बरकी जगदीश रेड्डी ने कहा कि अगर घरों पर सोलार प्लांट्स लगाए जाएं तो 3 किलोवाट तक सब्सिडी दी जाएगी। 3 से 10 किलोवाट पर 20% सब्सिडी फराहम की जाएगी। उन्होंने कहा कि 1 किलोवाट से 1 मेगावाट तक की इजाजत होगी। रियासती वजीर जगदीश रेड्डी ने कानून साज असेंबली के अरकान के शमसी और हवा से मुतालिक सवालात के जवाब देते हुए ये बात कही। उन्होंने कहा कि साल 2023 तक एनटीपीसी से 2090 मेगावाट बरकी देने पर इत्तेफाक किया गया है, जबकि दीगर जराए से मजीद 290 मेगावाट बरकी दस्तयाब की जाएगी। उन्होंने कहा कि घरेलू सार्फिन को फराहम की जाने वाली बिजली की खपत के दरमियान फर्क का हिसाब हर 6 माह बाद किया जाएगा। నాటికి ఎన్టీపీసీ సెక్కి ద్వారా 2092 మెగావాట్లు ఇవ్వడానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేశారు. వారితోని ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. వారు ఉత్పత్తి చేసి అది మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే రూఫ్ టాప్ ఇతర పద్ధతుల ద్వారా 241 మెగావాట్లు చేసుకోవాలని చెప్పి ప్రణాళిక పెట్టుకోవడం జరిగింది. ఈ రూఫ్ టాప్కు సంబంధించి నెట్ మీటరింగ్ సంబంధించి మనకు ఇప్పుడు ప్రోత్సాహకాలు ఉన్నాయని కూడా గౌరవ సభ్యులు అడిగినారు. రూఫ్ టాప్లో గృహ వినియోగదారులకు సంబంధించి 3 కిలోవాట్ల వరకు పెట్టుకున్న వినియోగదారులకి 40% సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. 3 పైనుంచి 10 కిలోవాట్ల వరకు పెట్టుకునే వాళ్ళకు 20% వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అయితే 1 కిలోవాట్ నుంచి 1 మెగావాట్ వరకు పెట్టుకునే అవకాశం ఉంది ఎవరికైనా వినియోగదారులకి నెట్ మీటరింగ్ సిస్టమ్ ద్వారా. కానీ సబ్సిడీ మాత్రం 3 కిలోవాట్ల వరకేమో 40%, 10 కిలోవాట్ల వరకేమో 20% మాత్రమే సబ్సిడీ ఉంది. ఆ పైన సబ్సిడీ లేదు, వారు సొంతంగానే పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అయితే దీనికి నెట్ మీటరింగ్ సంబంధించి ఎట్లా అనే దాని విషయంలో వరకు వినియోగదారులకు సంబంధించి नाज़रीन, हमारे टीटीवी न्यूज़ को सब्सक्राइब करिए, बेल आइकॉन को प्रेस करिए, शेयर करिए और लाइक करना ना भूलें। और किसी एडवर्टाइजमेंट से मुताल्लिक़ जानकारी के लिए हमारे इस नंबर पर कांटेक्ट कीजिए। हमारा नंबर है 9550102020।